గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం ఒక్క చెంచా అవిసె గింజలు ఎన్నో ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం। పాలల్లో లేదా పెరుగులో చెంచా అవిసె గింజల పొడి వేసుకుని తీసుకుంటే ఒంటికి ఎంతో మంచిది। వేడి వేడి అన్నంలో కాస్త అవిసె గింజల కారపొడి కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి। వారానికోసారి అవిసె గింజల జెల్ను తలకు రాస్తే జుట్టు రాలడం బాగా తగ్గుతుంది। ఇలా ఆరోగ్యానికి అందానికి ప్రాధాన్యం ఇచ్చేవారే కాకుండా వంటకాల్లో వెరైటీలు కోరుకునేవారు అవిసె గింజల్ని తెగ వాడేస్తున్నారు। ఇప్పుడు దానికి తగినట్లుగానే వాటితో చేసిన రకరకాల పదార్థాలు ఇప్పుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి। నెలవారీ నిత్యావసర సరుకుల జాబితాలో పోపు దినుసులతో పాటు వేరుశనగ పప్పులు, నువ్వులు, పల్లీలు, పుట్నాలు, పెసలు అంటూ రకరకాలను చేరుస్తున్నారు। ఈ మధ్య ఆ జాబితాలో అవిసె గింజల పేరు రాసేస్తున్నారు। నిజానికి ఇవి ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా వీటి వాడకం పైన బోలెడు సందేహాలు ఉన్నాయి। అయితే కొంతకాలంగా పోషకాహార నిపుణులు అవిసె గింజల వల్ల కలిగే ప్రయోజనాలను తరచూ తెలియచేయడం, తయారీదారులు వీటితో రకరకాల పదార్థాలను తీసుకురావడంతో వీటి వాడకం పెరిగింది। విదేశాల్లో పుట్టిన ఈ గింజలకు ఇక్కడ గుర్తింపు పెరిగింది। చూడడానికి గోధుమ వర్ణంలో ఉండి నువ్వుల్లా కనిపించే అవిసె గింజల్ని ఆంగ్లంలో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు। ఈజిప్టులో ఈ మొక్కను దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నుంచి పెంచుతుంటే మన దేశంలో 5,000 సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిందట। ప్రారంభంలో ఈ మొక్కల నుంచి నారను సేకరించి దుస్తుల తయారీ కోసం ఉపయోగించేవారు। మనం ఇప్పుడు వాడుతున్న లెనిన్ వస్త్రం ఈ అవిసె గింజల నార నుంచే వచ్చింది। మొదట్లో ఆ నారతో దుప్పట్లు, లోదుస్తులు, కట్టెళ్ళు తదితరాలని తయారు చేసిన ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు లెనిన్కి ఎంతో డిమాండ్ ఉంది। రోజులు మారే కొద్దీ వాటి నుంచి అందే పోషకాలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరగడంతో అవిసె గింజలను విరివిగా ఆహార పదార్థంగా ఉపయోగిస్తున్నారు। వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు పీచు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మాంసకృతులు, కాపర్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి। అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ శాతం ఉంటాయి। ప్రతిరోజు టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల సుమారు 1.8 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి। ఈ గింజల్ని కానీ నూనెని కానీ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధం కావడంతో పాటు హృద్రోగాలు అదుపులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు। అందుకే మొదట్లో వీటిని కేవలం గుండె ఆరోగ్యం కోసమే వాడేవారట। అవిసె గింజల్లో పీచు సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ రకాల్లో ఉండటం విశేషం। ఈ పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది। అవిసె గింజల్లోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి తద్వారా గుండె జబ్బులతో పాటు స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చేస్తుంది। బరువు తగ్గుతారు। దీనిని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది। ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే అవిసె గింజల్లో లిగ్నాన్లు 75 నుంచి 800 రెట్లు ఎక్కువగా ఉన్నాయి। ఈ లిగ్నాన్లు ఆస్టియోపోరోసిస్ను నివారించి మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయని అంటారు। అదేవిధంగా రొమ్ము, ప్రోస్టేట్, కొలెన్, ఊపిరితిత్తులు తదితర క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో అవిసె గింజలు కీలకంగా పనిచేస్తాయి। అవిసె గింజల్లోని పాలిఫెనాల్స్ కణాలకు రక్షణ కవచాల్లా పనిచేసి ఎన్నో రకాల అనారోగ్యాలను దరిచేరకుండా కాపాడతాయి। అలాగే వీటిల్లోని థయామిన్ మనం తీసుకునే ఇతర పోషకాలను శక్తిగా మార్చేందుకు తోడ్పడితే మెగ్నీషియం నాడీ వ్యవస్థకు, కండరాల వృద్ధికి, రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది। వీటిలో అధికంగా ఉండే ఇనుముతో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి। ఈ మధ్య ఇన్స్టాలో జుట్టు బలంగా పెరగడానికి చిట్కాలు అంటూ
కొన్ని రీల్స్ తెగ కనిపించాయి. వాటిలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేందుకు ఎక్కువ మంది అవిసె గింజలతో చేసిన జెల్ను వాడటం చూస్తూనే ఉన్నాం. 1-2 చెంచాల అవిసె గింజల్ని ఉడికించి జెల్లా తయారు చేసి కాస్త కొబ్బరి నూనె, కలబంద గుజ్జు కలిపి తలకి పట్టిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ గింజల్లో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి జుట్టు రాలే సమస్యను నివారిస్తాయని చెబుతున్నారు. అంత సమయం లేని వారికి ఇది రెడీమేడ్గాను దొరుకుతోంది. తల నూనె, షాంపూ, హెయిర్ స్ప్రే వంటి సౌందర్య ఉత్పత్తులు వచ్చాయి. స్పా చికిత్సలోనూ ఈ ఉత్పత్తులను వాడుతున్నారు. ఇక ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఆల్వా లినోనిక్ యాసిడ్లు మొటిమల్ని, మచ్చల్ని కూడా నివారిస్తాయట. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుతాయి. వీటిని ముఖానికి వేసుకునే ప్యాక్ల తయారీలో కూడా వాడుతున్నారు. ఈ గింజలతో ఫేస్ వాష్, బాడీ క్రీమ్ వంటి చాలా రకాల ఉత్పత్తులే వస్తున్నాయి ఇప్పుడు. అవిసె గింజల్ని నేరుగానే వాడుకోవచ్చు, కానీ వాటికి ఉండే జిగురు స్వభావం కారణంగా అవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పొడి రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజల్ని దోరగా వేయించుకొని ఆ తరువాత పొడి చేసుకుని భద్రపరుచుకుంటే పాలు, మిల్క్ షేక్, స్మూతీ, జావా, చపాతీలు, బ్రెడ్, కూరలు, సూప్లు ఇలా ఎందులోనైనా 1-2 చెంచాల చొప్పున వాడుకోవచ్చు. ఒకవేళ అచ్చంగా పొడి రూపంలో తీసుకుంటే కనుక మంచినీటిని ఎక్కువగా తాగడం అవసరం. లేదంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా సమస్యలు వేధిస్తాయి. ఇక గర్భిణులు, బాలింతలు రక్తాన్ని పల్చబరిచేందుకు మాత్రలు వాడుతున్నవారు వైద్య సలహా మేరకే వీటిని వాడుకోవాలి. అలాగే పోషకాలు అందుతున్నాయి కదా అని అవసరానికి మించి వాడితే విరోచనాలు, గ్యాస్, వికారం, కడుపు ఉబ్బరం, పొట్టనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకే 2 టేబుల్ స్పూన్లకు మించకుండా చూసుకోవాలి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో అవిసె గింజలు మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడు రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ మీల్ పేరుతో పొడి, లడ్డూలు, చిక్కీలు, క్రేకర్స్, కారపొడి, బ్రెడ్ తదితరాలు అందుబాటులో ఉన్నాయి. అవిసెలతో పాటు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, చియా సీడ్స్, పుచ్చకాయ గింజలు కలిపి చేసిన మిక్స్డ్ రకము దొరుకుతోంది. వీటిల్లో నచ్చిన వాటిని ఎంచుకొని రోజు తినవచ్చు. ఈరోజు మనం 1 చెంచా అవిసె గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.